నమస్కారం. నా పేరు డాక్టర్ పురుధవన్. ఈ వీడియోలో మనం ఎలా నియంత్రించుకోవచ్చో గురించి మాట్లాడబోతున్నాం. మనం కేక్‌ని నియంత్రించుకోవాలని మాట్లాడుతున్నప్పుడు ఎక్కడో ఒక చోట మనం కిడ్నీ గురించి మాట్లాడుతున్నాం. బయటకు పంపించేది ఎవరిది అంటే కిడ్నీదే. కిడ్నీ పని చేయకపోతే కేక్‌ని బయటకు వెళ్ళడం ఆగిపోతుంది. అది శరీరంలోనే ఉండిపోతుంది. ఇప్పుడు కేక్‌ని పెరుగుతోంది. యూరియా కూడా చేరిపోతుంది. ఇది మన శరీరాన్ని అనారోగ్యంగా మారుస్తోంది. ఇప్పుడు ఎంత ఎక్కువగా చేరిపోతే అంత ఎక్కువగా మన సమస్యలు పెరుగుతాయి. మన మసిల్స్‌లో నొప్పి రావచ్చు, అలసటగా అనిపించవచ్చు, యూరియా వల్ల మనకు ఆకలి తగ్గిపోవచ్చు, దాహం తగ్గిపోవచ్చు, శరీరంలో బలహీనతగా అనిపించవచ్చు. ఇవన్నీ సమస్యలు యూరియా స్థాయి పెరగడం మొదలైనప్పుడు వస్తాయి. మన శరీరం శుభ్రంగా ఉండాలంటే ఇవన్నీ బయటకు వెళ్ళిపోవాలని మనం కోరుకుంటాం. ఇప్పుడు శరీరాన్ని శుభ్రంగా చేయడానికి మన దగ్గర 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి మంచి మార్గం, మరొకటి చెడు మార్గం. ముందుగా చెడు మార్గం నుంచే మొదలు పెడదాం. ఎందుకంటే ఎక్కువ మంది రోగులు అదే చేస్తున్నారు. ఇప్పుడు క్రియాటినిన్ ఎక్కడ తయారవుతుంది, ఎలా తయారవుతుంది అనేది అర్థం చేసుకోండి. క్రియాటినిన్ మీ కండరాల్లో తయారవుతుంది. మీరు తినే ఆహారం మీ శరీరంలోకి వెళ్తుంది. ఆహారం మీ శరీరం నుంచి కండరాల్లోకి వెళ్తుంది. ఆహారాన్ని మనం తినేది శరీరం దాన్ని ఉపయోగించి తయారు చేస్తుంది. క్రియాటినిన్ అనేది తానుగా ఏమీ కాదు. అది ప్రతి ఒక్కరి శరీరంలో తయారవుతోంది. మీ శరీరంలోనూ నా శరీరంలోనూ సమాన పరిమాణంలో తయారవుతోంది. వేడి ఏంటంటే నా కిడ్నీ దాన్ని బయటకు పంపేస్తుంది. మీ కిడ్నీ బయటకు పంపలేకపోతుంది. ఎందుకంటే దాన్ని చేయగల సామర్థ్యం తక్కువగా ఉంది. అందులో అసలు ఏమీ లేదు. కానీ అది మీకు చాలా విషయాలు చెబుతోంది. ఇలానే యూరియా కూడా మీ తినే ఆహారం లివర్లో తయారవుతుంది. లివర్లోకి వెళ్తుంది. ఆహారం జీర్ణమయ్యే సమయంలో అందులో యూరియా తయారవుతుంది. ఇప్పుడు కిడ్నీ అసలు పని చేయడం లేదు. యూరియా తయారవుతూనే ఉంది. మనం తినుతూనే ఉన్నాం. ఇప్పుడు తినడం కొంచెం తగ్గిస్తాం. ఫలితం ఏమవుతుంది? యూరియా పైకి పెరగడం మొదలవుతుంది. ఇప్పుడు ఈ కిడ్నీలో యూరియా శరీరంలో చేరిపోతుంది. ఇది తినడం వల్లే జరిగింది. ఇప్పుడు నేను తినడం ఆపేసి దీన్నే తగ్గించవచ్చు. ఇప్పుడు నేను పూర్తిగా తినడం ఆపేశాను. ఇప్పుడు ఏమవుతుంది? బలహీనత వస్తుంది. నీరసం, రక్తం తయారవడం ఆగిపోతుంది. చూడండి, నా పరిస్థితి ఎలా అయింది. ఎందుకంటే నేను జీవితాంతం తినడం పూర్తిగా ఆపేయడం నాకు సాధ్యపడదు కదా. తినడం తగ్గిస్తే నేను బలహీనంగా మారిపోతాను. నాకు తినడం లేకపోతే నా కిడ్నీకి తినడానికి ఏమీ దొరకలేదు. కిడ్నీ కూడా పని చేయడం మానేసింది. అప్పుడు డయాలసిస్ కూడా జరగలేదు. చాలా చెడిపోయింది. అంతగా దెబ్బతింది కాబట్టి డయాలసిస్ చేయాల్సి వస్తుంది. ఎంత సేవ చేసినా తినడం తగ్గించడం, తినడం ఆపేయడం, తక్కువ తినడం, పరిమితంగా తినడం, తినడం. ఇవన్నీ చేసేసరికి ఇది చాలా చెత్త మార్గం. ఇది చెత్త మార్గమే. డౌన్ అవుతుంది. అది 2 నెలల పాటు మాత్రమే. 3వ నెల నుంచి మళ్ళీ పైకి వస్తుంది. ఎందుకంటే కిడ్నీకి తినడానికి ఏమీ దొరకదు. 2 నెలల్లో కిడ్నీ దగ్గర ఎంత శక్తి ఉందో ఆ శక్తిని అంతా ఉపయోగించింది. 2 నెలలు. మరి 3వ నెలలో అది ఎంతవరకు పనిచేస్తుంది? అందుకే 3వ నెలలో పెరుగుతుంది. పేషెంట్ నేరుగా పైకి వెళ్తాడు లేదా నేరుగా డయాలసిస్కి వెళ్తాడు. ఇంకా వేరే మార్గం లేదు. 2 నెలలు ఆనందాన్ని ఇస్తుంది. 2 నెలల ఆనందాన్ని ఇస్తుంది. అది చాలా భారంగా ఉంటుంది. అయితే సరైన మార్గం ఏంటి? మీరు ఇది అర్థం చేసుకోవాలి. మీ కిడ్నీ చెడిపోతుంది. కిడ్నీ శరీరంలో ఎక్కడ ఉంది? ఇప్పుడు మీ శరీరంలో ఎంత శక్తి ఉందో అంత శక్తి కిడ్నీకి కూడా ఉంది. ఎందుకంటే కిడ్నీకి వేరే ఏదైనా ఆహారం, వేరే ఏదైనా ప్రత్యేకంగా అందడం లేదు. నేను శరీరానికి తినేది అది నా కిడ్నీకి కూడా వెళ్తుంది. ఇప్పుడు నేను ఈ కిడ్నీకి శక్తిని ఇవ్వాలి. దీని ద్వారా పని చేయించాలి. మంచి పని చేయించాలంటే శక్తి ఇవ్వాల్సిందే. అందుకే తినే ఆహారాన్ని నేను సరిగ్గా చూసుకోవాలి. తినే ఆహారంలో కిడ్నీకి హాని చేసే వాటిని తినకూడదు. అత్యధికంగా హాని చేసే వాటిని అసలు తినకూడదు. ఇప్పుడు తినే ఆహారంలో కొన్ని పదార్థాలు చాలా త్వరగా హాని చేస్తాయి. నేను ఖిచడీ తిన్నాను. నేను దలియా తిన్నాను. అవి ఎక్కువగా కిడ్నీకి హాని చేస్తాయా లేదా చెడు చేస్తాయా అని ఆలోచించు. లేదా ఎక్కువగా చేస్తే ఆహార పదార్థాలను జాగ్రత్తగా ఎంచుకుని ఆకలితో ఉండకుండా తినాలి. నేను క్రియాటినిన్ ఉత్పత్తిని శరీరంలో నియంత్రించగలనా? యూరియాను నియంత్రించగలనా? ఎందుకు? ఒక బటూరాను జీర్ణించడానికి నా శరీరం ఎక్కువగా పని చేయాలి. రొట్టె అయితే తక్కువ పని చేయాలి. యూరియా తయారవుతుంది. 2 సందర్భాల్లో ఒకటిలో తక్కువ, మరొకటిలో ఎక్కువ. అలాగే ఎంత ఎక్కువ క్రియాటినిన్ ఉన్న ఆహారం తింటే, పప్పులు తింటే, గుడ్లు తింటే, తినకపోయినా చికెన్ తింటే మటన్ తయారవుతూనే ఉంటుంది. కిడ్నీ పాడవలేదు. శరీరంలో క్రియాటినిన్, యూరియా ఉత్పత్తి పెరిగింది. ఎందుకంటే మీరు ఆహారం తిన్నారు కదా. ఆహారం మార్చాలా? ఆపేయాల్సిన అవసరం లేదు. అయితే మీరు చేయాల్సిన మొదటి మార్పు మీ ఆహారంలో పూర్తిగా వెజిటేరియన్ ఆహారానికి మారడం. పూర్తి వెజిటేరియన్ అంటే మన సమాజంలో చాలా మంది ఆహారంపై చర్చలు చేస్తుంటారు. అదే రిస్క్ ఒక కిడ్నీ కడుపులో ఏర్పడుతుంది. వారు మీకు ఆలు తయారు చేస్తున్నారు.
ఆ ఉల్లిపాయను కూడా మేము మీకు తప్పకుండా ఇస్తాము. అది నానైతే అలాంటి ఆహారాన్ని అనుసరించే వారికి అమ్మడం రాకపోతే. కాబట్టి మీరు ఆహారాన్ని తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు తగిన పరిమాణంలో తీసుకుంటే మేము చేపలు తినలేము, నాన్ వెజ్ తినలేము. ఇవి 2 ప్రధాన విషయాలు వస్తాయి. ఆహారంలో మీరు రొట్టె తినవచ్చు. మీరు గోధుమ రొట్టె తినవచ్చు. జొన్న రొట్టె కూడా తినవచ్చు. కానీ శనగ, బాజ్రా, మొక్కజొన్న వంటి ఆహారం మీరు తినకూడదు. ఎందుకంటే ఇవి మీకు బలహీనతను కలిగిస్తాయి. శరీర బరువు తగ్గిపోతుంది. శరీరంలో బలహీనత వస్తుంది. అందుకే ఇది నిషేధించబడింది. మనం ప్రోటీన్‌ను శరీరంలోకి తీసుకోవాలంటే నా రిపోర్ట్ ప్రకారం నా శరీరంలో ప్రోటీన్ తక్కువగా ఉంది. ప్రోటీన్ పెంచుకోవాలంటే నేను పప్పుల ద్వారా తీసుకుంటాను. నాన్ వెజ్ ద్వారా కూడా తీసుకోవచ్చు. అలాగే నేను తినే రొట్టె, అన్నం ఇవన్నీ నా శరీరంలో ఆటోమేటిక్‌గా ప్రోటీన్‌గా మారతాయి. శరీరానికి అవసరమైనంత మాత్రమే ప్రోటీన్‌గా మారుతుంది. అదనంగా నిల్వదు. కూరగాయల విషయంలో నేల కింద పెరిగే కూరగాయలను తినడాన్ని కొంతకాలం ఆపాలి లేదా నియంత్రించాలి. ప్రతి కూరగాయ సాగు లేదా చట్నీ తినకూడదు. కానీ కొత్తిమీరను ఏదైనా వంటకంలో వేసుకుని తినడం లేదా 2-3 రకాలుగా మార్చి తినడం ఎలాంటి సమస్య కాదు. ఫ్లేవర్ కోసం మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఈ కూరగాయల్లో ప్రోటీన్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నేల కింద పెరిగే బ్రౌన్ కలర్ కూరగాయలు తినకూడదు. కానీ గాజర్, ముల్లంగి ఇవి నేల కింద పెరుగుతాయి కాబట్టి తినవచ్చు. ఉల్లిపాయ కూడా నేల కింద పెరుగుతుంది. దాన్ని కూడా తినవచ్చు. పండ్ల విషయంలో ఎంతటి పండ్లు ఉన్నా పచ్చిగా ఉన్నప్పుడు పుల్లగా ఉండి పండిన తర్వాత తీపిగా మారే పండ్లు కూడా ఉన్నాయి. ఉదాహరణకు మామిడి పండు పండినప్పుడు తీపిగా ఉంటుంది. ద్రాక్ష పండ్లు పచ్చిగా ఉన్నప్పుడు పుల్లగా ఉంటాయి. పండినప్పుడు తీపిగా మారవు. అలాంటి పండ్లు తినకూడదు. అంటే పచ్చిగా పుల్లగా ఉండి పండిన తర్వాత తీపిగా మారే పండ్లను పూర్తిగా మానేయాలి. ఎందుకంటే శరీరంలో ఒక పరిస్థితి ఏర్పడుతుంది. దాన్ని మేము మెటాలిక్ అంటాం. ఈ పరిస్థితిలో శరీరంలో యాసిడ్ చేరిపోతుంది. ఎందుకంటే యూరియా బయటకు వెళ్లడం లేదు. మన మూత్రంలో ఉండే యాసిడ్ కూడా బయటకు వెళ్లడం లేదు. అది రక్తంలో చేరిపోతుంది. రక్తం యాసిడిక్ అవుతుంది. శరీరం వేగంగా క్షీణించడం మొదలవుతుంది. అందుకే ఎక్కువ మంది రోగులకు ఒక బేకింగ్ సోడా టాబ్లెట్, దాన్ని నోసిస్ అంటారు, ఇస్తుంటారు. దీని ప్రభావం మీ శరీరంలో ఉండాలని, ఇది పనిచేస్తూ ఉండాలని చూస్తారు. ఎన్ని పుల్ల పండ్లు ఉన్నాయో అవన్నీ మానేయాలి. టీ, కాఫీ మానేయాలి. బెల్లం మానేయాలి. రొట్టె, కూరలు పూర్తిగా అనుమతించబడ్డాయి. ఏదైనా తినొచ్చు. తూరి తినొచ్చు. బెండకాయ తినొచ్చు. వంకాయ తినొచ్చు. ఏ కూరైనా తినొచ్చు. ఎంత రొట్టె కావాలంటే అంత తినొచ్చు. ముల్లంగి, తాచా, గోబీతో పొడి పరాఠా అనుమతించబడింది. పొడి పరాఠా తినాలి, వేయించినది కాదు. వేయించినది తింటే యూరియా పెరుగుతుంది. అందుకే పొడి పరాఠా మాత్రమే అనుమతించబడింది. కొద్దిగా పప్పు నీటితో తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. అది మృదువుగా మారుతుంది. సులభంగా తినొచ్చు. తినే విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటిస్తే మన కిడ్నీని కాపాడుకోవచ్చు. యూరియా ఉత్పత్తిని తగ్గించుకోవచ్చు. ఒకటి సరైన విధానం అంటే తినడం, త్రాగడం రెండింట్లో మార్పు చేయాలి. ఒకదానిలో తినడాన్ని మానేశాం, తగ్గించేశాం. ఒకదానిలో దాన్ని మార్చేశాం అంటే పూర్తిగా మానేయడం కాదు, మార్చుకోవాలి. ఈ రెండింటి తేడాను అర్థం చేసుకోవాలి. ఇప్పుడు శరీరానికి బలాన్ని తినడం ద్వారా ఇచ్చాం. మంచి ఆహారం తిన్నాం, ఎలాంటి పరిమితి పెట్టుకోలేదు. ఒక రొట్టె తినడం, 2 తినడం, అవసరమైనంత తిన్నాం. ఆకలి లేకపోతే ముందుగా ఆకలి పెంచుకుని తిన్నాం. వెంటనే శక్తి వచ్చింది, కిడ్నీకి వెళ్ళింది. కిడ్నీ బాగా పనిచేసింది. యూరియాను బయటకు పంపించి పూర్తిగా తొలగించింది. ఇప్పుడు మీరు రిపోర్ట్ చూడండి. చేసినప్పుడు ఈ పేషెంట్లో మార్పు గురించి మళ్ళీ మాట్లాడతాం. ఇలాంటి 7 మార్పులు ఆహారం మానేయడం వల్ల కాదు, శరీరానికి బలాన్ని ఇచ్చే ఆహారం తినడం వల్లే వచ్చాయి. మీరు సరిగ్గా తింటే, శరీరంలో బలహీనత లేకపోతే మీ శరీరం బాగా పనిచేస్తుంది. ఇంకా దేనికైనా అవసరం ఉంటే దానిని కూడా అర్థం చేసుకోండి. దేవుడు కాపాడాలి. మీరు డయాలిసిస్కి వెళ్లాల్సి వస్తే 2 రోగులు ఉన్నారు. ఒకరు చాలా బలహీనంగా ఉన్నారు. 2-3 నిమిషాలుగా తినలేదు. ఈ ఇద్దరిలో ఎవరు డయాలిసిస్ పై బతికిపోతారు? వయస్సు పెరుగుతున్నప్పుడు కిడ్నీని డయాలిసిస్కు వెళ్ళనివ్వదు. ఎందుకంటే అది చేస్తున్న పని తన పనితీరును పెంచుతోంది. అది పని చేయడం ఆపేస్తే శరీరం బలహీనమైంది. ఊపిరి పీల్చడంలో, నడవడంలో ఇబ్బంది కలుగుతుంది. ఇది కిడ్నీ పని చేయడాన్ని సూచిస్తుంది. అయితే మీరు డయాలిసిస్ను తప్పించుకుంటున్నారు. మీరు ఎంత ఎక్కువగా డయాలిసిస్ను తప్పించుకుంటే అంత ఎక్కువ కాలం జీవించగలుగుతారు. మీరు మీ శరీరానికి బలాన్ని ఇవ్వాలి. బలాన్ని ఇచ్చి ఆహారాన్ని మార్చాలి. మీరు మీ క్రియాటినిన్ను తగ్గించాలి. ఇదే సరైన మార్గం. మిగతా రోగులు చేసే తప్పులు మీరు చేయకూడదని, తక్కువగా చేయాలని, సరైన విధంగా చేయాలని, తప్పు విధంగా చేయకూడదని నేను ఆశిస్తున్నాను. అయినా మీ మనసులో ఏదైనా సందేహం ఉంటే, ఏదైనా అడగాలనుకుంటే, లేదా అశ్విన్ డాక్టర్స్ టీం మొత్తం ఉంది. మీరు వాళ్ళను వచ్చి కలవచ్చు. ఇదితో పాటు మనం తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.